తెలంగాణ ప్రభుత్వం ఏ ముహూర్తాన మహిళల కోసం మహాలక్ష్మి పథకం అంటూ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిందో అప్పటి నుంచి బస్సుల్లో సీట్ల కోసం తన్నుకుంటున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. మహాలక్ష్మి పథకం వల్ల బస్సులో ప్రయాణించే మహిళల ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ రేషియో పెరిగినా అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ఆర్టీసీ బస్సులో తరచూ సీట్ల కోసం గొడవలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక ఆర్టీసీ బస్సులో మహిళలు పురుషుల సీట్ల కోసం పొట్టు కొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మరి వారి గొడవ గురించి తెలుసుకోవాలంటే ఓ లుక్ వేయండి. వికారాబాద్ జిల్లా పరిగి నుంచి వయా నస్కాల్ మీదుగా వికారాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో విపరీతమైన రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో సీట్లు మొత్తం నిండిపోయాయి. దీంతో సీటు కోసం బస్సులో ప్రయాణికుల మధ్య వివాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణికుల మధ్య చోటు చేసుకుని వివాదం కాస్త చిలికి గాలివానలా మారింది. దీంతో బస్సులో సీట్ల కోసం పురుషులు మహిళలు కొట్టుకున్నారు. పరిగి నుంచి వికారాబాద్ వెళ్లేందుకు బస్సులు తక్కువగా ఉండడంతో జనాలు గుంపులుగా బస్సుల్లో ఎక్కుతున్నారు. దీంతో సీట్లు లేక ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయని తోటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ డిపోల అధికారులు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.